హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతిరోజు 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. సో ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ కనుక చూడకుంటే వాటికి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫేర్ టెస్ట్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 3:30, అదేవిధంగా ఈవినింగ్ 7 to 8 మధ్యలో వీటికి సంబంధించిన క్లాస్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ క్లాసెస్. జస్ట్ మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాస్ అయితే వినవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ కాండి. తర్వాత అక్కడ ఏపీఎస్సీ టీఎస్పీసీ అనే కేటగిరీని ఎంచుకొని సెర్చ్ బార్లో తిరుపతి దోమంటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. నేను క్లాస్ స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీరు పొందుతారు. ఇంకా ఏపీఎస్సీ టీఎస్పీసీ సంబంధించిన చాలా కోర్సెస్ మనకు అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఇక్కడ స్పెషల్ ప్రాక్టీస్ సిరీస్ కూడా స్టార్ట్ చేశారు. మన కోడ్ యూజ్ చేస్తే ప్రతి దాంట్లో మీకు 10% వస్తుంది. అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ కూడా మీరు వినవచ్చు. స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంది ఈ మంత్ 21st. దాన్ని అటెంప్ట్ చేసి మీరు ఫ్రీగా స్కాలర్షిప్స్ పొందవచ్చు. దానిలో భాగంగా ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా వీలైతే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి కోర్సెస్ ఉన్నాయి. తెలంగాణ స్పెషల్ సిరీస్ సంబంధించి వీక్లీ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి చాలా రకాల కోర్సెస్ దీనిలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా వీరి యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీ క్లాసెస్ అనేది ఫ్రైడే 14 hours అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు కావచ్చు, పీడిఎఫ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మన కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది. లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ మనకు బీపీఎన్ఎల్లో మార్కెటింగ్ పోస్టులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. మనకి ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది. భారతీయ పశుపాలన నిగమ్ లిమిటెడ్ అనేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంస్థ ద్వారా భారీగా నియామకాల ప్రక్రియను అయితే చేపట్టినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మొత్తం దీనిలో దాదాపుగా మనకు 2325 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో దీనిలో మనకు ప్లానింగ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ సంబంధించి 75 వేకెన్సీస్ ఉన్నాయి. డిగ్రీ అనేది ఉండాలి. మార్కెటింగ్ ఫీల్డ్లో అనుభవం ఉండాలని చెప్పేసి ఇచ్చారు. 25 నుంచి 45 years మధ్య ఏజ్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ప్లానింగ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించి 375 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ తోటి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ దానిలో మళ్ళీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ అనేది చేసి ఉండాలి. అండ్ 21 to 40 years మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేస్తారు. ఇంకా ప్లానింగ్ అసిస్టెంట్కి సంబంధించి 10th class విత్ మార్కెటింగ్ ఫీల్డ్లో కొంత అనుభవం ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. 21 నుంచి 40 years మధ్య ఏజ్ అనేది ఉండాలి. సో వీటికి సంబంధించి 50 marksకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేశారు. సో అవి ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, మార్కెటింగ్, అదేవిధంగా కంప్యూటర్ బేసిక్స్ నుంచి ప్రతి దాని నుంచి 10 questions, అదేవిధంగా 10 marks అనేవి ఉంటాయి. 50 marks మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారని చెప్పేసి ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ నెల 30 తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. వెబ్సైట్లో దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే అప్డేట్ చేయలేదు. సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పూర్తి వివరాలతో అప్డేట్ చేసినప్పుడు నేను దీనికి సంబంధించి మరొక వీడియో చేయాలనుకుంటున్నాను. సో వీడియో కావాలనుకున్నవారు ఖచ్చితంగా లైక్ చేసి వీడియో చేయమని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. ఎస్ అని చెప్పేసి పెట్టండి. సో దీనికి సంబంధించినటువంటి ఈ అనుభవం అనేది ఏ విధంగా అంటే 1 year 2 years అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. ఏ ఫీల్డ్లో అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. అది ప్రైవేట్ రంగంలో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చా లేదా అనేది అయితే ఇక్కడ మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో పూర్తి నోటిఫికేషన్ వచ్చినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. సో అది రాగానే నేను వీడియో చేసి మీకైతే అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది మనకు ముంబైలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్. దీని నుంచి 115 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు, రిస్క్ మేనేజర్కి సంబంధించి, లా ఆఫీసర్, ఎకనామిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్లు, ఇట్లా పలు రకాల పోస్టులు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. పోస్ట్ను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ చేసిన కొన్నిటికి ఉన్నాయి. ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ, పిహెచ్డి, ఈ విధంగా అయితే వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో 20 to 45 years ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో
రాత పరీక్ష ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. వాటి యొక్క పూర్తి విధి విధానాలు ఇక్కడ ఇచ్చారు. ఏ విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఏ సెషన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో November 23 వరకు మీరు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెబ్సైట్కి వెళ్ళి పూర్తి వివరాలు చూసి వీటికి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మరొక నోటిఫికేషన్ కూడా మనం చూడవచ్చు. సో మనకు వరుసగా అయితే బ్యాంక్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్గా మనకు IBPS క్లర్క్ అదేవిధంగా PO నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో దాంతోపాటుగా మనకి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 15 వేకెన్సీస్ సంబంధించి సో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకైతే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని కూడా అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి ఇక్కడ మనకు పూర్తి వివరాలు అయితే ఇచ్చారు. వెబ్సైట్కి వెళ్తే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్కి వెళ్తే మీకు PDF లభిస్తుంది. అక్కడ నుంచి వీటికైతే అప్లై చేసుకోండి. జస్ట్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇంటర్ విద్యలో క్యాడర్ విభజన పూర్తి అంటూ మనకు వే2 న్యూస్లో ఒక అప్డేట్ అయితే మార్నింగ్ రావడం జరిగింది. మనకు ఇంటర్ విద్యలో క్యాడర్ విభజన పూర్తయింది. గతంలో జోనల్ క్యాడర్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పోస్ట్ను స్టేట్ క్యాడర్గా మార్చారు. దీంతో వారు రాష్ట్రంలో ఎక్కడికైనా పని చేయాల్సి ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళి పని చేయాల్సి అయితే ఉంటుంది. జిల్లా జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయిలో ఏ పోస్ట్ ఉండాలనే విషయాన్ని ప్రభుత్వం ఖరారు చేసిందంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే జోనల్ క్యాడర్లో ఉన్నటువంటి JL కావచ్చు, PD, లైబ్రేరియన్ పోస్టులను మల్టీ జోన్కు చేర్చిందంటే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి విభజన పూర్తయినట్లు మనకు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో మిగతా డిపార్ట్మెంట్ సంగతి తెలియదు కానీ ఇక్కడ ఓన్లీ ఇంటర్ విద్యలో క్యాడర్ పూర్తయినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు లాస్ట్ టైం పెండింగ్లో ఉన్నటువంటిది. సో ఇప్పుడైతే కంప్లీట్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు గడువు లేకుంటే ఉద్యోగాల భర్తీకి అర్థం లేదంటూ చూడవచ్చు. కాల్ లెటర్ బదులు SMS కూడా చెల్లుబాటు, సుప్రీంకోర్టు వాక్య అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఉద్యోగాల భర్తీకి గడువు విధించుకోకపోతే ఆ ప్రక్రియకు అర్థమే ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భర్తీ ప్రక్రియకు ఎక్కడో ఒక చోట ముగింపు పలకకపోతే ఉద్యోగాల ఖాళీల గుర్తింపు కావచ్చు, అదేవిధంగా నియామకాల ప్రకటన విడుదలకు ఆటంకాలు కలుగుతాయని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఒక తీర్పును అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఒకటి ప్రొవిన్షియల్ ఆర్మీడ్ మనకు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించిన కోర్టు తీర్పులో ఇటువంటి అంశం అయితే మనకు సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. అది 2015లో వస్తే 18లో ధృవపత్రాల పరిశీలన కోసం ఒక అప్డేట్ అయితే వచ్చిందట. అయితే వీటికి సంబంధించి కాల్ లెటర్ పంపించకుండా SMS పంపించారని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. అయితే ఒక అభ్యర్థి దీనివల్ల నష్టపోయాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హైకోర్టులో కేసు ఇస్తే అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అక్కడ సుప్రీంకోర్టు అది కూడా చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి ఒక గడువు అనేది ఉండాలి. సో వాటికి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించి అంటూ ఇక్కడ సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చినట్లయితే మనం చూడవచ్చు. ఇది మంచిది, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాటి రిజల్ట్స్ కోసం సంవత్సరాల కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇలా కాకుండా సో వాటికి ఒక గడువు పెట్టి వాటిని ఫిల్ చేస్తే చాలా మందికి మేలు చేకూరే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెరిట్ జాబితా విడుదల అంటే ఒక అప్డేట్ చూడవచ్చు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నల్గొండ జిల్లాలో రీసెంట్గా వచ్చినటువంటి 14 స్టాఫ్ నర్సుల పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ బాధ్యతలు ఫిల్ చేస్తున్నారు. వీటికి సంబంధించి మెరిట్ జాబితాను రిలీజ్ చేశారంట. ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఆ డిస్ట్రిక్ట్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ విద్యాశాఖలో సమస్యలు పరిష్కరించాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మంత్రి హరీష్ రావుకు అదేవిధంగా ఎమ్మెల్సీలకు PRTU నేతలు వినతి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో విద్యాశాఖలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి బిల్లును రిలీజ్ చేయాలని చెప్పేసి నిన్న ఏదైతే విద్యాశాఖ అధికారులు మనకు హరీష్ రావును కలిసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక లోకల్ క్యాడర్ ఉత్తర్వుల కేసు వాయిదా అంటూ మరొకటి చూడవచ్చు. లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు వేసినటువంటి పిటిషన్ హైకోర్టు ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకు వాయిదా వేసినట్టు ఇక్కడ మరొక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక మాకేమో రోగాలు వాళ్ళకేమో కొలువులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఈరోజు మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇది మనకు ఇండస్ట్రియల్ జాబ్స్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇది చాలా లెంతీ ఆర్టికల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. మనకు తెలంగాణలో ఉన్నటువంటి పరిశ్రమల్లో అది హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి నుంచి మొదలుకొని కరీంనగర్ జిల్లా కావచ్చు, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా, గ్రానైట్ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఇలా ఎన్నో ఏర్పాటయ్యాయి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం జాబ్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆ సొంత డిస్ట్రిక్ట్ కాకుండా వేరే వాళ్ళతో ఫిల్ చేస్తున్నారు. అటువంటి అన్యాయాలకు సంబంధించి ఇక్కడ ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీన్ని డౌన్లోడ్ చేసుకొని వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని అయితే క్లియర్గా చదవండి. సో ఇవి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మొదటగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చూసారా, దీనికి సంబంధించి నేను స్పెషల్ వీడియో అయితే చేస్తాను. సో ఆల్రెడీ నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తే వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అక్కడ లభించట్లేదు, అంత హిందీలో ఉంది వెబ్సైట్. మరి ఒకసారి నేను చూసి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి పూర్తి వివరాలు, ఇది జెన్యూనా కాదనేది కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని అంతవరకు అయితే వెయిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.